హనుమకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరున్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నిరుపయోగంగా మారింది. ఎన్నో ఏండ్లుగా ఇక్కడి నుంచే రిజర్వేషన్లు చేయించుకున్నామని సీనియర్ సిటిజన్లు అంటున్నారు. సర్వర్ ప్రాబ్లం, సిబ్బంది కొరతతో కౌంటర్ మూసివేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. దీనిపై స్థానికులు ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వరంగల్ మహానగరంలోని పోస్టల్ సేవలు నగర ప్రజలకు ఎంతో తోడ్పాటునిస్తున్నాయి. ఇక్కడ హన్మకొండలోని ప్రధాన హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఇప్పటికే ఇటు పాస్పోర్ట్ సేవలతో పాటు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉండేది. అయితే ఇటీవల సిబ్బంది కొరత, అటు డిమాండ్ తగ్గడంతో ఇక్కడ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మాత్రం కొంత నిరుపయోగంగా మారింది. అయితే దీంతో స్థానికులు ఆ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని తిరిగి పోస్ట్ ఆఫీస్లోనే ఉంచితే మాకు చాలా సౌకర్యంగా ఉండేది. ఇప్పటి వరకు ఇక్కడ గత కొద్ది కాలంగా చాలా మందికి ఉపయోగపడింది అనేది మాత్రం ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే తిరిగి ఆ కౌంటర్ను తేవడం వల్ల పోస్టల్ డిపార్ట్మెంట్కు అటు ఆదాయంతో పాటు ఇటు ఇక్కడ సౌకర్యం పెరుగుతుంది, ప్రజల్లో కూడా ఆదరణ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే కౌంటర్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈ కౌంటర్ వద్దే రైల్వే రిజర్వేషన్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో పెట్టేది. అయితే ఇటీవల ఇక్కడ సర్వర్ డౌన్ ఉండడము, సిబ్బంది కొరత లేకపోవడంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెనుదిరుగుతున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ సిస్టము, సిబ్బంది, రిజర్వేషన్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి, కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ మరొకసారి సేవలు నిలిపివేసే పరిస్థితి ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్కు భారం కావడంతో దీన్ని ఆపివేస్తున్నామని చెప్పేసి కొంత సూచనలు రావడంతో అయితే స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి దీన్ని ప్రారంభించాలి, దీన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్, వారితో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, హన్మకొండ పోస్ట్ ఆఫీస్లో రిజర్వేషన్ కౌంటర్స్ ఎప్పటి నుంచి ఉండేది, ఇప్పుడు తగ్గడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఈ గత 10 సంవత్సరాల కాంచి ఈ యొక్క రైల్వే రిజర్వేషన్ కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ స్టాఫ్ లేదనే సాకుతోటి దీన్ని నిరుపయోగంగా ఉంచడం వలన రైల్వే అధికారులు దీన్ని క్లోజ్ చేసే పరిస్థితి ఉన్నది. దీన్ని పునరుద్ధరించి ఇక్కడ రెగ్యులర్ స్టాఫ్ను పెట్టి కనుక చేస్తే ఈ యొక్క ట్రై సిటీకి ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ఇమీడియట్లీ అధికారులు స్పందించి దీన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, అది మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, ఈ యొక్క రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, ఎందుకు మూసివేస్తున్నారు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండేది. దాన్ని మూసేస్తున్నారని తెలిసి చాలా బాధ కలుగుతున్నది. దశాబ్ద కాలంగా ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉండేది, కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ సరి అయినటువంటి సిబ్బందిని నియమించక ఇక్కడ బుక్ కావడం లేదు. ఒక అఫీషియల్ని కనుక ప్రత్యేకంగా నియమించినట్టయితే బుకింగ్స్ పెరుగుతాయి, మన పోస్ట్ ఆఫీస్కు ఆదాయం కూడా వస్తుంది, పబ్లిక్కు ఇది సేవా కార్యక్రమం అవుతుంది, వాళ్ళకు సరైనటువంటి ఫెసిలిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఒక క్లర్క్ను కనుక ఇక్కడ డెప్యూటీ చేసి 8 గంటల నుంచి 4 గంటల వరకు బుకింగ్ చేసినట్టయితే వాళ్ళు అనుకున్న దానికంటే టార్గెట్ను ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ భూపాలపల్లి, అనాంకొండ 2 క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి భూపాలపల్లి వాళ్ళు అనాంకొండకు వచ్చి బుక్ చేయాలంటే 150 కిలోమీటర్ల దూరం రావాల్సి వస్తుంది. కాబట్టి పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి రైల్వే కౌంటర్ను కనుక క్లోజ్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరము ధర్నా కార్యక్రమం చేపట్టవలసి వస్తుంది. కాబట్టి దీన్ని మూసేయకుండా ఉండాలని మేము కోరుతున్నాం. వృద్ధులమైనటువంటి మేము మేము పోవడానికి టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడ బంద్ అయిపోతే మేము దూరం ప్రయాణించే పరిస్థితి లేదు. అనారోగ్యంతో కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా సౌకర్యాన్ని వినియోగించుకునే వాళ్ళము. కాబట్టి అధికారులు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి క్లోజ్ చేయకుండా ఉంచితేనే బాగుంటుంది, లేకుంటే ప్రత్యేక ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి, దీని ఉపయోగము. రైల్వే రిజర్వేషన్ బోర్డు అని ప్లే ఉండేది, అక్కడ కూడా మెయిన్ గేట్ కాడ కూడా ఉండేది. ఇప్పుడు అవి 2 లేవు కనుక ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఉన్నదా లేదా అనే సందేహం వస్తుంది. అట్లాంటిది లేకుండా అవి బోర్డ్స్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తే అందరు వస్తారు, మాకు అందరికీ సౌకర్యంగా ఉంటుందని మా అభిప్రాయం. అది మనం చూస్తున్నాము. ఇక్కడ గత కొద్ది ఏళ్ళుగా ఇక్కడ మేము రిజర్వేషన్ను ఉపయోగించుకున్నాము. తిరిగి పునరుద్ధరిస్తే ఇక్కడ స్థానికులకు పెద్ద ఎత్తున ఉపయోగంలోకి వస్తుంది. ఇటు పోస్టల్ డిపార్ట్మెంట్కు రెవెన్యూ వస్తుంది, ఇక్కడికి ప్రజాదరణ కూడా పెరుగుతుంది. అన్ని సేవలు ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ సేవలను కూడా కొనసాగించినట్లయితే ఇక్కడ ఉపయోగం ఉంటుంది. లేకపోతే మేము అవసరమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఈ కౌంటర్ను క్లోజ్ చేసే ఉద్దేశాన్ని మానుకొని తక్షణమే పునరుద్ధరించాలి.
నుంచి ఇక్కడ సిబ్బందిని నియమించి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను హన్మకొండలోని పోస్ట్ ఆఫీస్ వద్ద పునరుద్ధరించాలని మాత్రం ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ఇక్కడ సిబ్బందిని పెట్టి స్థానికులకు ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు. ఇది ఈ హన్మకొండ పోస్టల్ డిపార్ట్మెంట్లోని రిజర్వేషన్ కౌంటర్ యొక్క పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్.